అమ్మ ఒడిలో ఉండాల్సిన వయసులో ఈ చిన్న మంకీ అమ్మని కాకుండా ఒక స్టఫ్ టాయ్ని హత్తుకొని బతుకుతుంది. అది క్యూట్ స్టోరీ కాదు, ఒక సర్వైవల్ స్టోరీ. పేరు పంచ్. జపాన్లోని ఇచికావా సిటీ జూలో ఒక బేబీ జపనీస్ మకాక్. పంచ్ జూలై 2025లో పుట్టాడు. కానీ పుట్టిన కొద్దిసేపటికే అతని మదర్ అతన్ని రిజెక్ట్ చేసింది. తల్లి చుట్టూ ఉండే వామ్త్, మిల్క్, ప్రొటెక్షన్ ఏమీ పంచ్కి దక్కలేదు. జూ కీపర్ చేతిలోకి వెళ్ళాడు. ఒక బేబీ మకాక్కి మొదటి ఇన్స్టింక్ట్ ఏంటంటే తల్లి శరీరాన్ని గట్టిగా క్లింగ్ అవ్వడం. అదే మజిల్ స్ట్రెంత్ బిల్డ్ చేస్తుంది, అదే సెక్యూరిటీని కూడా ఇస్తుంది. కానీ పంచ్కి పట్టుకునే అమ్మ లేదు కాబట్టి కీపర్స్ అతనికి సబ్స్టిట్యూట్లు అయితే ట్రై చేశారు. రోల్డ్ టవల్స్, వేరే సాఫ్ట్ ఆప్షన్స్ చాలా ట్రై చేశారు. చివరికి ఒక స్టఫ్డ్ ఒరంగుంటన్ టాయ్ని ఇచ్చారు. పంచ్ దాన్ని వెంటనే ఎంబ్రాస్ చేశాడు. ఇక్కడే ప్రపంచం మెల్ట్ అయింది. వీడియోలో పంచ్ ఆ టాయ్ని డ్రాగ్ చేస్తూ, కడులు చేస్తూ, భయపడ్డప్పుడు దాన్ని టైట్గా హక్ చేస్తూ కనిపించాడు. కొన్ని క్లిప్స్లో పెద్ద మకాక్స్ అతన్ని స్వాట్ చేయడం, చేజ్ చేయడం, సర్కిల్లా డ్రాగ్ చేయడం కూడా కనిపించింది. పంచ్ వెంటనే రాక్ వెనక హైడ్ అయ్యి ఆ టాయ్ని గుండెలో అంటించుకున్నాడు. చూసిన వాళ్ళకి బుల్లింగ్లా అనిపించింది. ఈ పాయింట్ దగ్గరే మన హార్ట్ ఒకటి చెప్తుంది, అమ్మ అలా ఎలా వదిలేస్తుంది అని. కానీ నేచర్లో ప్రేమ కూడా ఒక రూల్ బుక్లో నడుస్తుంది. ఆ రూల్ బుక్ పేరే సర్వైవల్. ప్రైమటాలజీ ఎక్స్పర్ట్ ఎలిషన్ బే చెప్తుంది ఏంటంటే ప్రైమేట్స్లో బేబీ అబార్ట్మెంట్ అన్యూజువల్, కానీ కొన్ని కండిషన్స్లో జరగచ్చు. ఏజ్, హెల్త్, ఇన్ఎక్స్పీరియన్స్ లాంటి ఫ్యాక్టర్స్ అనమాట. పంచ్ కేసులో కూడా బిగ్గెస్ట్ క్లూ ఏంటంటే పంచ్ మదర్ ఫస్ట్ టైం మదర్ అనమాట. ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కానీ వార్నింగ్ లేదా నర్సింగ్ ఇష్యూస్ అయితే రావచ్చు. అండ్ ఇంకొక ఫ్యాక్టర్, పంచ్ పుట్టినప్పుడు హీట్ వేవ్ ఉండొచ్చని జూ కీపర్స్ అయితే సజెస్ట్ చేశారు. హీట్ వేవ్ అంటే బాడీ స్ట్రెస్, డీహైడ్రేషన్, రిస్క్, ఎగ్జాషన్ ఇవన్నీ మదర్ బిహేవియర్ని డిస్టర్బ్ చేయొచ్చు. సర్వైవల్ థ్రెట్ అని అనిపిస్తే మదర్ సమ్టైమ్స్ తన హెల్త్, ఫ్యూచర్ రిప్రొడక్షన్ని ప్రయారిటైజ్ చేస్తుంది. అంటే ఈ బేబీ సర్వైవ్ అవుతుందా అనే సర్క్యులేషన్ కూడా నేచర్ చేస్తుంది. ఇది క్రూయల్గా అనిపించినా ఎవల్యూషన్లో ఇదే రియల్. అండ్ లేటెస్ట్ అప్డేట్లో జూ సైడ్ నుంచి ఇంకో డీటెయిల్ వచ్చింది. పంచ్ అబార్ట్మెంట్ హీట్ వేవ్ సమయంలో డిఫికల్ట్ లేబర్ వల్ల కూడా అయ్యుండొచ్చని కీపర్స్ భావిస్తున్నారు. ఆ తర్వాత స్టాఫ్ అతన్ని నర్స్ చేశారు. కానీ మనకి మంకీ ట్రూప్ అంటే ఫ్రెండ్లీ గ్యాంగ్లా అనిపిస్తుంది. కానీ జపనీస్ మకాక్ సొసైటీ స్ట్రిక్ట్ అనమాట. మ్యాట్రిలినియల్ హెరార్చీస్ ఉంటాయి. ఎవరి ఫ్యామిలీ హై ర్యాంక్, ఎవరు లో ర్యాంక్, ఎవరు డామినేట్ చేస్తారు, ఎవరు సబ్మిట్ అవుతారు, ఇవన్నీ డైలీ రూల్స్ అనమాట అక్కడ. ఇప్పుడు పంచ్కి మదర్ సపోర్ట్ లేదు అంటే ట్రూప్లో నా వెనక నా అమ్ముందనే షీల్డ్ లేదు. బీ చెప్తుంది ఏంటంటే పంచ్కి మదర్ లేకపోవడం వల్ల సబార్డినేట్ రెస్పాన్సెస్ నేర్చుకోవడంలో డిలే కావచ్చు. అంటే పెద్ద మంకీస్ డామినెన్స్ చూపించినప్పుడు ఎలా కామ్గా సబ్మిట్ అవ్వాలి, ఎలా సిగ్నల్స్ రీడ్ చేయాలి, ఇవి లేటుగా నేర్చుకుంటే అడల్ట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. అందుకే ఎక్స్పర్ట్స్ ఒక థింగ్ని అయితే క్లారిఫై చేస్తున్నారు. మనకు హార్ష్గా కనిపించే చేజింగ్, స్కోల్డింగ్, పుషింగ్ ఇవన్నీ అబ్నార్మల్ బుల్లింగ్ కాదు, రెగ్యులర్ సోషల్ ఇంటరాక్షన్లో భాగమని చెప్తున్నారు. పంచ్ ట్రూప్ లాంగ్వేజ్ అని నేర్చుకుంటున్నాడని చెప్తున్నారు. అండ్ పంచ్ టాయ్ అంటే టాయ్ కాదు, అదొక అటాచ్మెంట్. బే చెప్తుంది ఏంటంటే పంచ్ ఏజ్ అరౌండ్ 6 to 7 months, ఇంకా నర్సింగ్ అవసరం ఉండే అవకాశం ఉంది. అందుకే టాయ్ అటాచ్మెంట్ ఫిగర్లా పనిచేస్తుందని చెప్తున్నారు. అండ్ జూ కీపర్ కొసుకే షికానో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలా స్ట్రైట్గా ఉంది. బేబీ మకాక్స్ బర్త్ తర్వాత మదర్ బాడీని క్లింగ్ అవడం ద్వారా స్ట్రెంత్ని బిల్డ్ చేస్తాయంట, సెక్యూరిటీ కూడా పొందుతాయి. పంచ్కి గ్రిప్పింగ్ బేస్ లేదు కాబట్టి టాయ్ ఇచ్చాం. టాయ్ లాంగ్ హెయిర్ హోల్డ్ చేయడానికి ఈజీ పాయింట్స్ ఉన్నాయి. మంకీలా కనిపిస్తే ట్రూప్ ఇంటిగ్రేషన్కి హెల్ప్ అవుతుందేమో అనే థాట్తోనే చూస్ చేశారంట దాన్ని. పంచ్ అప్పటి నుంచి దాన్ని ఆల్మోస్ట్ అయితే వదలలేదని చెప్పారు. ఇది చూసి ఇంటర్నెట్ ఒక పేరు కూడా పెట్టింది. కొన్ని రిపోర్ట్స్లో టాయ్ని ఓరా మామాలా పిలిచారు, కానీ పంచ్కి అది పేరు కాదు, అది బ్రీత్. అండ్ రూటర్స్ ప్రకారం పంచ్ని జనవరిలో మంకీ మౌంటైన్ ఎన్క్లోజ్ ట్రూప్కి రీఇంట్రడ్యూస్ చేశారు. కానీ మదర్ గైడ్ లేకపోవడంతో అతను ఇనిషియల్ డేస్లో ఒంటరిగా ఆడడం, అడల్ట్స్ దగ్గరికి వెళ్ళగానే స్వాట్ అవడం లాంటి స్ట్రగుల్స్ అయితే వచ్చాయి. అండ్ స్టోరీలో ఒక లైట్ కూడా ఉంది. రీసెంట్ వీడియోస్లో పంచ్ ఇంకో మంకీ బ్యాక్ మీద క్లైంబ్ అవ్వడం, గ్రూమింగ్ పొందడం, అడల్ట్స్ దగ్గర కూర్చోవడం, ఒక హక్ కూడా రావడం, ఇవి ఫ్రెండ్షిప్ లెర్నింగ్కి సైన్స్ అని కీపర్స్ అంటున్నారు. అండ్ ఇచికావా జూ అఫీషియల్స్ కూడా గ్రాడ్యువల్లీ అక్లిమినేటింగ్ అని చెప్పారు. ఇక్కడ మసాలా పాయింట్ ఏంటంటే పంచ్ హీరోయిజం ఏదైనా ఫైట్ సీన్లో కాదు, ఒక హగ్ యాక్సెప్ట్ అవ్వడంలో, ఒక గ్రూమింగ్ టాలరేట్ అవ్వడంలో, ట్రూప్తో నేను కూడా ఇక్కడ వాడిని ప్రూవ్ చేసుకోవడంలో. అండ్ పంచ్ వీడియో వైరల్ అవడంతో జూ కూడా విజిటర్స్ బాగా సర్చ్ వచ్చింది. అండ్ అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం జూ అఫీషియల్స్ అయితే స్ట్రిక్ట్ బ్యారియర్స్ పెట్టారు. విజిటర్స్ క్వైట్గా ఉండండి అంటున్నారు. స్టెప్ లాడర్స్, ట్రైపాడ్స్ అవాయిడ్ చేయండి అంటున్నారు. లాంగ్ వీవింగ్ లిమిట్ చేయమన్నారు, ఎందుకంటే క్రౌడ్ నాయిస్ స్ట్రెస్ పెంచుతుందంట ఆ మంకీస్కి. ఒక వీకెండ్లో దాదాపు 8,000 మంది విజిట్ అయ్యారని, ఇది లాస్ట్ ఇయర్ కంటే డబుల్ అనే ఎక్కువ అని చెప్తున్నారు, అంటే ఈ వీక్తో పోలిస్తే. పంచ్ స్టార్ అయితే అయిపోయాడు, కానీ యానిమల్కి ఫేమ్ అంటే ప్రెషర్ కూడా. అండ్ ఈ కథ క్యూట్గా అనిపించినంత మాత్రాన ఎక్స్పర్ట్స్ ఒక డేంజర్ పాయింట్ కూడా చెప్తున్నారు. కన్జర్వేషన్ బేబీ మంకీస్ క్యూట్గా కనిపిస్తాయి, కానీ త్వరగా గ్రో అవుతాయి. పంచ్ 4 సంవత్సరాల్లో అడల్ట్ అవుతాడు. అప్పటికి పీపుల్కి అవి మేనేజబుల్ అనిపించవు. ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియా లైక్ ఇల్లీగల్ ఇన్ఫాంట్ మంకీ ట్రేడ్ని పెంచకూడదు. మంకీస్ బిలాంగ్ విత్ అదర్ మంకీస్. సోషల్ బీయింగ్స్కి ఓన్ స్పీసీస్ మధ్య మెంటల్, ఫిజికల్ హెల్త్ థ్రైవ్ అయితే అవుతుంది. అంటే పంచ్ స్టోరీ మెసేజ్ ఏంటంటే ఒక బేబీ మంకీని ఇంటికి తెచ్చుకున్నాను కాదు. మెసేజ్ ఏంటంటే
ఒక బేబీ మంకీకి ఫ్యామిలీ బాండ్ ఎంత ఎసెన్షియలో అర్థం చేసుకోండి. ఒకరోజు పంచ్ టాయ్ అవసరం లేకపోవచ్చు, కానీ అది టాయ్ వదలడం వల్ల హ్యాపీ ఎండింగ్ కాదు. పంచ్ ట్రూప్లో నిజంగా బిలాంగ్ అయ్యే రోజే అదే ఎండింగ్. అండ్ మన వరల్డ్లో లవ్ అంటే ఫీలింగ్, కానీ వాళ్ళ వరల్డ్లో లవ్ అంటే సర్వైవల్ స్కిల్. పంచ్కి ఆ స్కిల్ నేర్చుకునే ఛాన్స్ దక్కుతుందంటారా? కింద కామెంట్లో చెప్పండి. 590 కోట్లు, ఒక బ్రాంచ్, ఒక గవర్నమెంట్ అకౌంట్, ఒక రొటీన్ రిక్వెస్ట్. కానీ ఆ రోజు బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసినప్పుడు సిస్టంలో దాగున్న బాంబ్ అయితే బయటపడింది. ఇది ఐటీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ హర్యానా గవర్నమెంట్ 590 crores ఫ్రాడ్ స్టోరీ. ఫిబ్రవరి 2026 చండీగఢ్ బ్రాంచ్లో హర్యానా గవర్నమెంట్ సంబంధించిన కొన్ని అకౌంట్స్ క్లోజ్ చేసి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలని రొటీన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. గవర్నమెంట్ సైడ్ నుంచి సింపుల్ ఇన్స్ట్రక్షన్, బ్యాంక్ సైడ్ నుంచి నార్మల్ రీకౌన్సిలేషన్. కానీ రీకౌన్సిలేషన్ టేబుల్ మీద నెంబర్స్ చూసిన వాళ్ళకి ఒక్కసారిగా హార్ట్ స్కిప్ అయింది. రికార్డ్స్ మ్యాచ్ కాలేదు. అండ్ అమౌంట్ డిఫరెన్స్ వచ్చేసి చిన్నది కాదు, దాదాపు 590 కోట్లు. ఇది అకౌంటింగ్ ఎర్రర్ కూడా కాదు, డెసిమల్ మిస్టేక్ కూడా కాదు. ఇది అన్ఆథరైజ్డ్ అండ్ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ సస్పెక్షన్. బ్యాంక్ వెంటనే స్టాక్ ఎక్స్చేంజ్కి డిస్క్లోజర్ ఇచ్చింది, స్పెసిఫిక్ గవర్నమెంట్ లింక్డ్ అకౌంట్లో ఇర్రెగ్యులారిటీస్ డిటెక్ట్ అయ్యాయి అని. బ్యాంకింగ్ వరల్డ్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఇమీడియట్గా 4 బ్రాంచెస్ ఎంప్లాయీస్ అయితే సస్పెండ్ అయ్యారు. పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయింది. అంతేకాకుండా ఎక్స్టర్నల్ ఫారెన్సిక్ ఆడిట్ అయితే అపాయింట్ చేశారు. ఫారెన్సిక్ ఆడిట్ అంటే సీరియస్ మ్యాటరే. ట్రాన్సాక్షన్ స్టైల్, ఆథరైజేషన్ సిగ్నేచర్స్, ఇంటర్నల్ సిస్టమ్ లాక్స్ అన్నీ మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తారు. ఎలా జరిగిందనే ప్రశ్నకి సైంటిఫిక్ ఆన్సర్ అయితే వెతుకుతారు. ఇది సింపుల్ అవుట్ సైడర్ హ్యాక్ అయితే కాదు. ప్రిలిమినరీ ఇండికేషన్స్ ప్రకారం ఇంటర్నల్ కొలిజన్ యాంగిల్ ఎగ్జామిన్ చేస్తున్నారు. అంటే సిస్టంలో యాక్సెస్ ఉన్న వాళ్ళే మిస్యూజ్ చేసి ఉండొచ్చని డౌట్. బ్యాంకింగ్లో బిగ్గెస్ట్ రిస్క్ అవుట్ సైడర్ హ్యాక్ కాదు, ఇన్సైడ్ యాక్సెస్. అండ్ హర్యానా పొలిటికల్ సిస్టమ్ కూడా ఫైర్ మోడ్ లాగా అయితే వెళ్ళింది. చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సైని గారు అసెంబ్లీలో బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రతి రూపాయి రికవర్ అవుతుంది. ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. యాంటీ కరప్షన్ బ్యూరో, విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీకి అసైన్ అయ్యాయి. పబ్లిక్ మనీ ఇష్యూ కాబట్టి ప్రెషర్ డబుల్ అయితే అయ్యింది. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక స్ట్రాంగ్ స్టెప్ అయితే తీసుకుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ని గవర్నమెంట్ బిజినెస్ నుంచి డీఎంపానల్ చేసింది. అంటే ఇకపై స్టేట్ డిపార్ట్మెంట్స్ ఈ బ్యాంక్ లో అకౌంట్స్ మెయింటైన్ చేయరాదు, ఎగ్జిస్టింగ్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు. ఇది ఫైనాన్షియల్ స్లాబ్ లాంటిది, అంటే ట్రస్ట్ విత్డ్రా చేసినట్టు. మార్కెట్ రియాక్షన్ ఇంకా డ్రామాటిక్. షేర్ ప్రైస్ 20% వరకు క్రాష్ అయింది. లోవర్ సర్క్యూట్ హిట్ అయింది. ఇన్వెస్టర్స్ పానిక్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే 590 crores అమౌంట్ కన్నా డేంజరస్ రిప్యుటేషన్ డ్యామేజ్. బ్యాంక్ క్వార్టర్లీ ప్రాఫిట్తో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్ చంక్. ఈజ్ దిస్ ఐసోలేటెడ్ అనే డౌట్ కూడా మార్కెట్ని డిస్టర్బ్ చేసింది. బ్యాంక్ మాత్రం స్టేట్మెంట్ మెయింటైన్ చేసింది, కానీ రిటైల్ కస్టమర్స్ అన్ఎఫెక్టెడ్. ఆర్బీఐ కూడా సిస్టమ్ రిస్క్ లేదని రీఅష్యూర్ చేసింది, కానీ గవర్నెన్స్ క్వశ్చన్స్ మాత్రం ఓపెన్గానే ఉన్నాయి. ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఫెయిల్ అయ్యాయి, డ్యూల్ అబ్జర్వేషన్ చెక్స్ ఎందుకు పనిచేయలేదు, గవర్నమెంట్ ఫండ్స్ హ్యాండ్లింగ్ ప్రాసెస్లో గ్యాప్ ఎక్కడ. ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే ట్రెజరీ సిస్టమ్ అవుట్ సైడ్ గవర్నమెంట్ ఫండ్ పార్క్ చేయడంపై ఆల్రెడీ ఆడిట్ అబ్జర్వేషన్స్ అయితే వచ్చాయి. పబ్లిక్ ఫండ్స్ ప్రైవేట్ బ్రాంచ్ డిస్క్రిప్షన్లో ఉండడం ఓవర్ సైడ్ వీక్నెస్ కి డోర్ తెరుస్తుంది. ఇప్పుడు ఆ వల్నరబిలిటీ రియల్ ఎగ్జాంపుల్ గా బయటపడింది. బ్యాంక్ చెబుతుంది రికవరీ ప్రాసెస్ ఇనిషియేట్ చేశామని. ఇన్సూరెన్స్ కవర్ కొంతవరకు సపోర్ట్ ఇవ్వచ్చు, లీగల్ యాక్షన్ అయితే ప్రొసీడ్ అవుతుంది. కానీ రియాలిటీ ఏంటంటే ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ మ్యారథాన్ లాంటిది, స్ప్రింట్ కాదు, టైం పడుతుంది. ఫైనల్గా ఏంటంటే బ్యాంకింగ్లో మనీ అనేది విజిబుల్ అసెట్, ట్రస్ట్ అనేది ఇన్విజిబుల్ అసెట్. మనీ లాస్ రికవర్ అవ్వచ్చు, ట్రస్ట్ లాస్ రికవర్ అవడం స్లో. 590 crores ఫ్రాడ్ హెడ్లైన్ వాల్యూ మాత్రమే కాదు, ఇది గవర్నెన్స్ వేకప్ కాల్ కూడా. పబ్లిక్ ఫండ్స్ హ్యాండిల్ చేసే ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఇది ఒక రిమైండర్. సిస్టమ్ స్ట్రాంగ్గా లేకపోతే ఒక్క బ్రాంచ్ సరిపోతుంది నేషనల్ క్రైసిస్ క్రియేట్ చేయడానికి. అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చి వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.